గురుగారు, భారతీయ ఆర్ష సంస్కృతికి జగద్గురువులు శంకరాచార్యుల వారు అమూల్యమైన స్తోత్రాలను అందించారు. ఆ స్తోత్రాన్ని ఎలా విభజించుకోవాలి? ఆదిశంకరులు శతాధిక స్తోత్రాలను ప్రపంచానికి అందించారు. అద్వైత సిద్ధాంతంలో జ్ఞానానికే పెద్దపీట అయినా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని నామాన్ని ఉచ్చరిస్తూ రూపాన్ని ధ్యానిస్తూ ఎలా భగవత్ కటాక్షాన్ని పొందవచ్చో స్తోత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు ఆదిశంకరుడు. సౌందర్యలహరి 100 శ్లోకాల సమాహారం. దానిలో అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని కీర్తిస్తూనే మంత్రతంత్ర రహస్యాలను, కుండలిని పరాభట్టారిక షట్చక్రవీధి సంచారాన్ని తెలియజేశారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాం పాశం శృణుమపి దధావా కరతలైః పురస్తాం దాస్తాం నః పురమధిచురాహో పురుషిక అన్న శ్లోకంలో అద్భుతమైన ఆ తల్లి సౌందర్యాన్ని వర్ణిస్తే, మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుదమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసి అంటూ శరీరంలో ఉన్న షట్చక్రముల యొక్క తత్వాన్ని, కుండలిని పరాభట్టారిక ఏ విధంగా ఒక్కొక్క గ్రంథి భేదనం చేస్తూ సహస్రారానికి చేరుతుందన్న వైనాన్ని వివరిస్తే, శివానంద లహరిలో సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాఖా స్ఫటతి ఝటతి స్వైరమథితః కపాలిన్ భిక్షోః మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభూ అంటూ మనసు యొక్క చంచలత్వాన్ని నిగ్రహించాలి అంటే పరమేశ్వరుడి మీద భక్తి భావన ఎలా ఉండాలో వివరించారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరామృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అన్న దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనంగా ఉంటూ మనస్సును నిగ్రహించుకుంటూ వ్యాఖ్య చేయగలిగితే అదే పరబ్రహ్మతత్వము అన్న విషయాన్ని తెలియజేశారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసప్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం అన్న లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలో సంసార యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ దాని నుంచి బయటపడటం కోసం ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చేయూతను అందుకోవటానికి అవసరమైనటువంటి స్తోత్ర పారాయణను ప్రపంచానికి అందజేశారు. ఇలా శంకర సాహిత్యాన్ని, ఆయన రచించిన స్తోత్రాల గురించి చెప్పటము అంటే ఎంత సమయమైనా సరిపోదు. వాటిని అధ్యయనం చేద్దాం. దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.